చెప్పండి అన్న, ఈ జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఎక్కువ అంటే ఫోను క్రికెట్ మ్యాథ్స్ ఇట్లా అసంటే ఎక్కువ అవుతున్నాయి. పైసలు వేస్ట్ చేసుకుంటారు, బెట్టింగ్స్ పెట్టి పైసలు పోతున్నాయి, ప్రాణం పోతున్నాయి, ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే అసంటి చేయొద్దు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు. ఇబ్బంది పెడుతురు కొంతమంది అట్లా. పైసలు పైసలు పోతున్నాయి, ప్రాణం కూడా పోతుంది. ఎవరికి ఇబ్బంది అవుతుంది? ఫ్యామిలీ వాళ్ళకి పాపం. ఒక్కొక్కరు పెళ్ళి అయిన వాళ్ళు ఉంటారు, పెళ్ళి అయిన పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి? అట్లా చేయొద్దు ఎవరైనా. అంటే ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడుతున్నారు, ఆడొద్దు అంటున్నారు. ఆడొద్దు. అది ఎందుకు ఆడేది? పైసలు వేసేది కదా, వచ్చేది ఏముంది కదా, ప్రాణం పోయేది. పైసలు పోతాయి, ప్రాణం పోతుంది, అంతేనా? ఏం అది వేస్ట్ పని. అది మనం తెలుసుకొని ఒక పని చేసుకోవాలి. ఏదైనా ఒక పైసలు సంపాదించేది అట్లా ఒక బిజినెస్ పెట్టుకొని మంచిగా మన జీవితాన్ని కాపాడాలి, అంతే. అంటే కష్టంతో పని చేసుకొని డబ్బు సంపాదించుకోవాలి, కానీ ఆన్లైన్ బెట్టింగ్ చేసి పోవడం అది పని చేసుకోండి. ఏదైనా ఒక ఒక బిజినెస్ పెట్టుకోండి, పైసలు వేయండి, దానికి డబ్బాలు వస్తాయి. మనం ఫస్ట్ మనం ఇప్పుడు ఇటువంటి పనులలో మంచిది కాదు అది. బెట్టింగు ఇవి క్రికెట్లో చాలామంది క్రికెట్లో ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, అట్లా చాలామంది ఘోరం అవుతారు. ఇప్పుడు నేను చూస్తున్నా, కొంతమంది చూసిన ఇప్పుడు లక్షలు వేస్తారు. తల్లిదండ్రులను ఇబ్బంది. ఒకళ్ళు గరీబ్ ఉంటారు, ఏం లేకుండా, కానీ నేను రేపు ఎల్లుండి ఇస్తా అని ఆడుతున్నారు. ఆడి ఇక వాళ్ళు ఇబ్బంది పెడతారు, వీళ్ళకి పైసలు ఇవ్వమని. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో చేసుకొని చనిపోతారు. అట్లా చేయకూడదు అని చెప్తున్నారు. మా ఏజ్ వాళ్ళు కానీ పెద్దలు కానీ ఎవరైనా ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు చేయొద్దు. అట్లా తప్పు, అది చాలా తప్పు.